అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశం వేరే ఏ దేశం మీద దండెత్తినా, యుద్ధం పేరు మీద ఆ దేశంలో బరితెగింపులకు దిగినా దాని వెనక వాళ్ళు చెప్పే కారణాలు వేరు, అంటే కనిపించే కారణాలు వేరు, కనిపించని కారణాలు వేరు అని ప్రపంచంలో చాలామందికి తెలుసు. బయటకు చెప్పే కారణాలు మానవ హక్కులు అంటారు, ఏమంటారు అణుబాంబు తయారీ అంటారు, వాళ్ళు ప్రపంచానికి ప్రమాదం అంటారు, ఏదో చెత్త కారణాలు చెబుతూ ఉంటారు. కానీ కనిపించని కారణాలు ఆ దేశ సంపద మీద కన్నేయడం, అండ్ అంతేకాకుండా వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడం, కార్పొరేట్ కంపెనీలకు మేలు చేయడం, ఇటువంటివి చాలా కారణాలు. మరీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళ అధ్యక్షుడిగా ఉండి అమెరికా సామ్రాజ్యవాదం ఏ విధంగా పెట్టరేగిపోతుందో అందరికీ తెలుసు. ఇప్పుడు తాజాగా ఇరాన్ యుద్ధంలో కూడా అటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలతోనే ఫైనాన్షియల్ టైమ్స్ ఒక కథనం రాసింది. మనందరికీ తెలుసు, మొన్న కూడా డొనాల్డ్ ట్రంప్ అన్నారు, మా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అమెరికా రక్షణ మంత్రి, ట్రంప్ కంటే ఎక్కువ ఈయనే బీరాలు పలుకుతున్నారు యుద్ధం మీద, ఆయన చెబితేనే పశ్చిమాసియా యుద్ధంలో దిగాము అని డొనాల్డ్ ట్రంప్ కూడా డైరెక్ట్ మీడియా ముందే చెప్పారు. చెప్పారు యుద్ధం చేస్తూ ఉన్నాము అని. ఈ క్రమంలో ఫైనాన్షియల్ టైమ్స్ ఒక సంచలనమైన కథనాన్ని రాసుకుంటూ వచ్చారు. ఏమని? బేసిక్గా ఇరాన్ పైన అమెరికా ఇజ్రాయెల్ సైనిక చర్య పీట్ హెగ్సెత్ తన పెట్టుబడుల లాభాల కోసమేనన్నది ఆ ఫైనాన్షియల్ టైమ్స్ సంచలనమైన కథనం. అందులో వాళ్ళు ఏం రాసుకుంటూ వచ్చారంటే, ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభానికి కొన్ని వారాల ముందు హెగ్సెత్ బ్రోకర్ ఒకరు అమెరికా రక్షణ రంగానికి సంబంధించిన కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నం చేశారు. సో మార్గాన్ స్టాన్లీతో కలిసి పనిచేస్తున్న ఆ బ్రోకర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్లాక్ రాక్ను సంప్రదించారట. బ్లాక్ రాక్కు చెందిన డిఫెన్స్ ఇండస్ట్రియల్స్ యాక్టివ్ ఈటీఎఫ్లో $1 మిలియన్ పెట్టుబడులు పెట్టే అవకాశాల గురించి చర్చించారట. అయితే కొన్ని కారణాలతో ఆ డీల్ ముందుకు పోలేదట. ఇప్పుడు ఫైనాన్షియల్ టైమ్స్ దగ్గర కొందరు నిపుణులు వ్యక్తం చేసిన అనుమానాలు ఏంటి? మరెక్కడో పెట్టుబడులు పెట్టే ఉంటారు, ఒక దగ్గర కాంటాక్ట్ చేశారు, ఆ డీల్ ముందుకెళ్ళలే. అయితే ఆ తర్వాత పీట్ హెగ్సెత్ అంటే అమెరికా రక్షణ మంత్రి వాళ్ళ బ్రోకర్ మరో రక్షణ రంగ కంపెనీలో పెట్టుబడులు పెట్టే ఉంటారు అని చెప్పి అనుమానాలు వ్యక్తం చేశారు. యుద్ధానికి కొన్ని వారాల ముందే ఈ పరిణామాలు చోటు చేసుకోవడంతో పీట్ హెగ్సెత్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. పీట్ చెప్పడం వల్లే పశ్చిమాసియాలో యుద్ధానికి దిగాను అంటే అమెరికా అధ్యక్షుడు కూడా ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతిని ఫైనాన్షియల్ టైమ్స్ కోట్ చేసుకుంటూ మరీ కథనం రాశారు. కొన్ని $1 బిలియన్ పెట్టుబడులు లాభాలు ఉంటాయట. ఇప్పుడు అమెరికా యుద్ధం చేస్తుంది, బై డిఫాల్ట్గా రక్షణ రంగానికి సంబంధించి ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి కదా ఇప్పుడు మళ్ళీ. సో మరి ఇదేమంటే ప్రపోర్షనల్ కదా. అమెరికా రక్షణ రంగం మీద పెట్టుబడులు పెడితే ఆ రంగంలో ఉన్న కంపెనీలకు లాభాలు వస్తాయి కదా, మామూలు లాభాలు $1 బిలియన్ ఉంటాయి. సో ప్రపంచంలో యుద్ధాలన్నీ ఆయుధాలు అమ్ముకోవడం కోసము, సంపద దోచుకోవడం కోసమే జరుగుతాయి. అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశం పని అదే, ఆయుధాలు అమ్ముకోవాలి, సంపద దోచుకోవాలి. దానికోసం ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు. అంటే ఇప్పుడు వాళ్ళ రక్షణ మంత్రి ఇదే నిజమైతే ఆ దేశ రక్షణ మంత్రి లాభాల కోసం ప్రపంచం మూల్యం చెల్లిస్తూ ఉందా?